ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాల కొరతపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా, ల్యాబ్స్ లేకుండా లక్షలు మిగుల్చుకుంటూ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలంటూ గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. పల్లవి, శ్రీనిధితో పాటు కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు జీతాలు ఇవ్వడం లేదు. కొన్ని కాలేజీలు నకిలీ ప్రొఫెసర్లతో అప్రూవల్స్ తెచ్చుకుంటున్నాయని ఆరోపించారు విద్యార్థి సంఘం నేతలు. ఏటా జేఎన్టీయూ నియమించే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు కూడా తూతూ మంత్రంగానే చెకింగ్స్ చేస్తున్నాయని అంటున్నారు విద్యార్థి సంఘాలు. కాలేజీల్లో స్టాఫ్ లేకున్నా, తగిన సౌకర్యాలు లేకున్నా అనుమతులు తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు. ఈ వాస్తవాలను దాచిపెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాల కొరతపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా, ల్యాబ్స్ లేకుండా లక్షలు మిగిల్చుకుంటూ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలంటూ గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ప్రైవేట్ కాలేజీల్లో అసలు ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయి? సంతోష్, మన ప్రస్తుతం ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. ఏదైతే ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాల కావచ్చు, ఉన్నత విద్యా సంస్థల సమైక్య ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఏదైతే తాముకి వెంటనే 1200 కోట్లు కనుక విడుదల చేయనట్లయితే తాము బంద్కు వెళ్తామని చెప్పేసి చెప్పారు. వాళ్ళు బంద్కు వెళ్ళినటువంటి నేపథ్యం నిన్న రాత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబుతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ చర్చల తర్వాత బట్టి విక్రమార్క కూడా ఏదైతే కాలేజీల యొక్క పరిస్థితులను మేము అర్థం చేసుకున్నాం, వారి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం, రేపు మరొకసారి భేటీ అవుతాం, కళాశాలలు తమ యొక్క బంద్ను విరమించుకోవాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేశారు. కళాశాల యాజమాన్యాలు కూడా సానుకూలంగా స్పందించాయని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం. అయితే కళాశాల యాజమాన్యాలు మాత్రం తాము ఈరోజు ఆ కాలేజీలని నిరవధికంగా కళాశాలలకు సంబంధించిన తరగతులను నడిపించే ప్రసక్తి లేదని చెప్పేసి స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైనటువంటి హామీ వస్తే తప్ప తాము బంద్ పైన స్పష్టమైన ప్రకటన చేయమని చెప్పేసి కూడా కళాశాల యాజమాన్యాలు చెప్పినటువంటి నేపథ్యం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల వైఖరిపైన సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే తాము సానుకూలంగా స్పందించి వారు అడుగుతున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు తమ యొక్క నిర్ణయం విషయంలో మార్చుకోకపోవడం, బంద్కే వెళ్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అసలుకు ఈ కళాశాలలో ఏవైతే వృత్తి విద్యా కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు ఏ మేరకు ఉన్నాయి, విద్యార్థులకు ఈ యొక్క కళాశాలలు ఏ మేరకు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాయనే దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే గతంలో ఏదైతే గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ను కూడా వేయడం జరిగింది. విజిలెన్స్ కమిషన్ కూడా రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. కళాశాలల్లో ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఆ కళాశాలల్లో అందిస్తున్నటువంటి విద్య కావచ్చు, ఆ కళాశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు కావచ్చు, ఆ కళాశాలలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, ఆ కళాశాల నుండి వెళ్తున్నటువంటి విద్యార్థులకు అందుతున్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు, వీటన్నిటిపైన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నివేదికను ఇవ్వడం జరిగింది. దానిపైన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంతోష్, ఏవైతే మౌలిక వసతులు లేనటువంటి కళలపైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తుంది. సంతోష్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాల కొరతపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా, ల్యాబ్స్ లేకుండా లక్షలు మిగుల్చుకుంటూ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలంటూ గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. పల్లవి, శ్రీనిధితో పాటు కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు జీతాలు ఇవ్వడం లేదు. కొన్ని కాలేజీలు నకిలీ ప్రొఫెసర్లతో అప్రూవల్స్ తెచ్చుకుంటున్నాయని ఆరోపించారు విద్యార్థి సంఘం నేతలు. ఏటా జేఎన్టీయూ నియమించే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు కూడా తూతూ మంత్రంగానే చర్యలు తీసుకుంటున్నాయని ఆరోపించారు.